హైదరాబాద్లో అద్దె ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు ఇంటి రెంట్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఐటీ రంగ ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఆఫీసులన్నీ ఎంప్లాయీస్తో కలకల్లాడుతున్నాయి. అయితే ఇదంతా ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. హైదరాబాద్లో ప్రాంతాన్ని బట్టి 5 నుంచి 15% మేర ఇంటి అద్దెలు పెరిగాయని రియాలిటీ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో లగ్జరీ గృహాల అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. గడిచిన 3 నెలల కాలంలో హైదరాబాద్ అద్దె ఇళ్లకు క్రమంగా డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇదే సమయంలో గ్రేటర్ సిటీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు బాగా డిమాండ్ ఏర్పడింది. మొత్తం గృహాల రెంట్ మార్కెట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వాటా 55% కాగా సింగిల్ బెడ్రూమ్ వాటా 23%గా 3BHK అద్దె ఇళ్ల డిమాండ్ 20% చొప్పున ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్లో ఇంటి అద్దెలు 5% నుంచి 15% మేర పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక భాగ్యనగరంలో మణికొండ, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, పుప్పాల్గూడ, షేక్పేట, టోలీచౌకి, ఉప్పల్, ఎల్బీనగర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధాన ప్రాంతాలలో డిమాండ్కు తగిన గృహాల సప్లై లేకపోవడమే అద్దె పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. హైదరాబాదులో పెరిగిన ఇంటి అద్దెలు 5 నుంచి 15% పెరిగిన హౌస్ రెంట్స్. ప్రాంతాన్ని బట్టి 2 నుంచి 10,000 రూపాయల వరకు పెరిగిన ఇంటి అద్దె. టోలీచౌకీలో 20,000 నుంచి 24,000కు పెరిగిన రెంట్. మణికొండలో 20,000 నుంచి 25,000కు పెరిగిన ఇంటి అద్దె. గచ్చిబౌలి హైటెక్ సిటీలో కనీస అద్దె 30,000. దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం క్రమక్రమంగా కుదుటపడుతోంది. నిన్నటి వరకు వర్క్ ఫ్రం హోంకి పరిమితమైన ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీసు బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కళకళలాడుతున్నాయి. ఐటీ ఉద్యోగులతో పాటు ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలోని ఉద్యోగులు, కార్మికులు పూర్తిస్థాయిలో ఇప్పుడు పనిచేస్తున్నారు. ఫలితంగా సొంత ఊళ్ల నుంచి నగరాలకు ఉద్యోగులు విచ్చేస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అద్దె ఇళ్లకి భారీ డిమాండ్ ఏర్పడింది. ఎక్కడ టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇటువంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలపై ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఇంటి రెంట్స్ క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు ఇటీవలి కాలంలో పెరిగిపోసాగాయి. గచ్చిబౌలిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 30,000 ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ అద్దె 36,000 రూపాయలుగా ఉంది. కొండాపూర్లో 2BHK 24,000, 3BHK 30,000 అద్దె కట్టాల్సి వస్తుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో 2BHK 35,000, 3BHK 47,000 రూపాయల అద్దె పలుకుతుంది. మాదాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 26,000 ఉండగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 35,000 రూపాయలుగా ఉంది. కోకాపేట్లో 2BHK సగటు ఇంటి అద్దె 26,000, 3BHK 36,000 పలుకుతోంది. ఇక నార్సింగిలో డబుల్ బెడ్రూమ్ సగటు ఇంటి అద్దె 24,000 కాగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి రెంటు 34,000. కూకట్పల్లిలో 2BHK రెంటు 20,000, 3BHK రెంటు 26,000. బంజారాహిల్స్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 35,000, ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 45,000గా ఉంది. అటు మణికొండలో డబుల్ బెడ్రూమ్ ఇంటి రెంటు 25,000 కాగా ట్రిపుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 32,000గా ఉంది. ఆయా ప్రాంతాలలో లగ్జరీ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే ఇంకా రెంట్స్ ఎక్కువగానే ఉన్నాయి. మొత్తానికి హైదరాబాదులో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు కానీ గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంటుకే ఖర్చవుతుందని వాపోతున్నారు.